ఆ వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడకు ఊహించని షాక్ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసింది. సెట్ వద్ద మురుగునీటి శుద్ధి వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడంపై అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ షూటింగ్ ఆపేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లీలోని జాలీవుడ్ స్టూడియోస్ అడ్వెంచర్స్లో బిగ్ బాస్ సెట్ ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతున్న ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైటు వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. బిగ్ బాస్ సెట్ దగ్గరలో 250 సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు నిర్మాణ బృందం పేర్కొన్నప్పటికీ ఆ సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని, యూనిట్ల నిర్మాణం సరిగా లేదని అధికారులు గుర్తించారు. అధికారుల తనిఖీలో చెత్త నిర్వహణ పద్ధతులు కూడా చాలా పేలవంగా ఉన్నాయని తేలింది. ప్లాస్టిక్ కప్పులు, పేపర్ ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలు అన్నీ బహిరంగంగానే వేశారని చెబుతున్నారు. అదనంగా 625 సామర్థ్యం గల 2 డీజిల్ జనరేటర్ సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది మరింత పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. దీంతో వెంటనే బిగ్ బాస్ షోను ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డు ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖను సూచించింది. బిగ్ బాస్ కన్నడ సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా బిగ్ బాస్ కన్నడ నిలిపివేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం షో భవిష్యత్తుపై ప్రశ్నార్థకం చేస్తోంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.